ఇది 77 సంవత్సరాల నాటి పురాతన గుడి. ఇక్కడ అమ్మవారి ఎదురుగా శ్మశానంలో చిత్తులు మండుతున్న ఆ అమ్మవారికి పూజలు హారతులు అయితూనే ఉంటాయి. ఆ అమ్మవారిని నమ్మకపోతే ఎంతటి వారైనా సరే గుడి వెనకాల ఉన్న రైల్వే ట్రాక్ మీద పడి చనిపోవాల్సిందే. మీరు విన్నది నిజమే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ శ్రేయభిలాషి సిద్ధు. అసలు ఎవరు ఈ అమ్మవారు, అసలు ఎక్కడుంది ఈ టెంపుల్, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కాళీ మందిర్లో ఉన్న కాళీమాత గురించి మనందరికీ తెలుసు, కానీ శ్మశానంలో ఉన్న శ్మశాన కాళీమాత గురించి మీకు తెలుసా? ఆమెను ఇంకో పేరుతో పిలుస్తారు, శ్మశాన కాళీ. ఎంతో చరిత్ర ఉన్న ఈ టెంపుల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్కి ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మిస్టీరియస్ స్టోరీస్. ఈ టెంపుల్లో ఒక నినాదం ఉంది, అదేంటి ఈ వీడియో ఎండింగ్లో చెప్తా, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అనుకోకుండా వెళ్ళిన దగ్గర నుంచి ఒక 10 days ఆ విజువల్స్, ఆ వైబ్సే నేను కంటిన్యూగా ఫీల్ అయ్యా. నాకెందుకు ఆ టెంపుల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నా బాడీ ఇక్కడ ఉన్న, నా బ్రెయిన్ అక్కడే ఉంది. నా ఫ్రెండ్స్ని, ఆ ఏరియా వాళ్ళని అడిగితే తెలిసింది, నువ్వు ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు నుదుటిన కాటుక పెడతారు, అది అమ్మవారికి అభిషేకం చేసిన కాటుక. ఆ కాటుక ఎంతటి ప్రసిద్ధి కాంచిందంటే మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పలేని వాళ్ళ నుదుటి నుంచి ఆ అమ్మవారు దిగదంట. మళ్ళీ వెళ్ళి ఆ టెంపుల్లో నువ్వు ముడుపు కట్టి కోరిక కోరుకునేదాకా. ఈ టెంపుల్లో ఒక నినాదం, ఆ నమ్మకం ఉంది, అదేంటో ఎండింగ్లో చెప్తా అన్నాగా. ఆ టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ నమ్మే ఒకే ఒక నినాదం, ఆ అమ్మవారిని మనసులో తలుచుకొని దీపం పెట్టి గుమ్మడికాయ సమర్పించి ఒక ముడుపు కడితే 5 అమావాస్యలు ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాం. మీరు కూడా ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళండి, మనసు నిండా తెలియని అనుభూతిని పొందుతారు. పలకనమ్మ కాళీమాత అమ్మవారు శ్మశానం రైల్వే ట్రాక్ మధ్య ఎందుకుంది? శ్మశానంలో చితిమండుతున్న అమ్మవారి ద్వారాలు ఎందుకు మూయరు? టెంపుల్లో గోపురం కన్నా ముడుపులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అన్న టాపిక్ మీద వీడియో చేయాలంటే ప్లీజ్ కామెంట్ కాళీమాత. ఇలాంటి మిస్టీరియస్ ఎంటర్టైన్మెంట్ అండ్ లైఫ్ జర్నీ కోసం సబ్స్క్రైబ్ SRDO John.